హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అయితే దర్శనం చేసుకొని ఎస్ఆర్ఆర్ కలర్స్ వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. ఇందులో ఉన్న గణపతులన్నీ ఇప్పుడు మీకైతే చూపిస్తా. దాదాపు 2 ఫీట్ నుంచి పడితే 12 ఫీట్ల హైట్ వరకు ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. టోటల్గా 16 డిఫరెంట్ మోడల్స్లో ఉన్న గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మొత్తం కూడా మహారాష్ట్ర అంటే నాందేడ్ అట్లనే సోలాపూర్కు సంబంధించిన గణపతులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. అట్లనే ఈ షాప్ అడ్రస్ వచ్చేసి టిఆర్కే ట్రస్ట్ దగ్గర మహేశ్వర ఫ్లెక్సీ ప్రింటర్ ఆపోజిట్ అయితే ఉంటుంది. రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వేములవాడ. ఓకేనా? చలో ఇప్పుడైతే మనము ఇందులో ఉన్న డిఫరెంట్ గణపతులు అయితే చూసేద్దాం. ఓకేనా? చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదే ఎస్ఆర్ఆర్ కలర్స్ వాళ్ళ షాపు. ఇక్కడ మొత్తం కూడా 60 డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనమైతే లోపలికి చూద్దాము. అంతకంటే ముందు మనమైతే ఫస్ట్ అయితే అడ్రస్ అయితే చూద్దాము. ఈనాడు ఒక తెలిసిన వాళ్ళు ఎక్కున్నారు. ఓ అంజమా, నువ్వేనా? మరి ఎటు వచ్చినావు? ఇక్కడే గణపతి చూడడానికి వచ్చిన వేములవాడ. ఏమన్నా ఏమన్నా ఎస్ఆర్ఆర్ కలర్స్ లో రేంజ్ ఉన్నాయి. గణపతి మొత్తం యూనిక్ పీసెస్ మొత్తం మీద మహారాష్ట్ర సోలాపూర్ అవన్నీ మోడల్ గణపతులు ఉన్నాయి. ఒక రేంజ్ ఉన్నాయి. అసలు ఏది బుక్ చేసుకోవాలి మధ్య పోతుందా చూపిస్తుందా? ఫస్ట్ అయితే అడ్రస్ చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ అడ్రస్ చూసుకున్నట్టయితే ఇక్కడ టిఆర్కే ట్రస్ట్ దగ్గర ఇక్కడ మనకు మహేశ్వర ఫ్లెక్సీ ప్రింటర్ ఆపోజిట్ ఉంటుంది ఈ షాప్ అయితే. మనమైతే ఇప్పుడు ఒక్కొక్క గణపతి అయితే చూసేద్దాము. ఇక్కడ బయటనైతే మనకు కొన్ని పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. అట్లనే మనము అన్న వాళ్ళతో కూడా మనం లాస్ట్లో మాట్లాడదాము. ఓకేనా? చలో ఇప్పుడైతే మనం అంజమా సడేదామా? చలో. పగిడి గణపతి, బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్ దాదాపు 8 ఫీట్ ఎబవ్ ఉంటుంది. అట్లనే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బొజ్జ గణపతి సింహాసనం పైన కూర్చున్న గణపతి బుల్సు అటు సైడ్ ఇటు సైడ్ నాగరాజ స్వామిలోకి ఇచ్చారు. మాత్రం కృష్ణుడికి ఇచ్చారు. హైలైట్ అండ్ హైలైట్. జై శ్రీకృష్ణ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఈ గణపతి మనకు దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అదే జరుగు మరి ఏందనుకున్నావు? ఇక పైన మనకు శ్రీకృష్ణుని అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మస్తు అర్చిచ్చారు. అది ఇక్కడ చూడరు. పైన శివుడు, పార్వతీదేవి, బొజ్జ గణపయ్య, అట్లనే మనకి ఇక్కడ కుమారస్వామి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఏమో నెమలి పింఛం టైప్ లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ కూడా దాదాపు గణపతి వచ్చేసి మనకు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఓకేనా? చలో ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య మహారాష్ట్ర మోడల్ గణపతి సూపర్ ఉంది. ఓకే, ఈ గణపతి మనకు దాదాపు 8 ఫీట్ అబౌవ్ ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉన్నదో. కలరింగ్ వర్క్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఓకే, ఇక్కడ కూడా మనకు బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ దాదాపు 10 ఫీట్ అబౌవ్ ఉంటుంది. పెద్దగా ఉన్నది. ఇక్కడ మనకు బొట్లో కూడా శివలింగం ఇచ్చారు. చూసిరా? ఓం నమ శివాయ అయితే కామెంట్ చేయండి. కిరీటం మధ్యలో లక్ష్మీదేవి కిరీటం మధ్యలో ఈ గణపతులు వచ్చేసి మనకు 10 ఫీట్ అబౌవ్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ పంచ డిజైన్. ఓకే, పంచకు డిజైన్ వర్క్ వచ్చింది. ఇక్కడ మనకు చక్రం పైన కూడా కలర్ వర్క్ చాలా నీట్గా ఇచ్చారు. బొజ్జ గణపయ్య మళ్ళీ ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఉన్నది. ఓకే, అట్లనే బుకింగ్ చేసుకోవడానికి చాలా మంది విజిట్ చేస్తున్నారు. బుకింగ్ కూడా కొన్ని అయినాయి. అట్లనే మీరు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ చేసుకోండి. ఇక్కడ చూడుర్రి, వారేవా 6 ఫీట్ హైట్. మొత్తం ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఉన్నది గణపతులు అన్నిటికి కూడా. ఇక్కడ చూడండి ఎంత స్మూత్ గా నీట్ గా కలరింగ్ చూడండి. అసలు నిజంగా గణపతి ఇక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. అంత మంచిగా అయితే కలరింగ్ వర్క్ అయితే చేసిర్రు. మనకు బ్యాక్గ్రౌండ్ లో మనకు ఏలు టైప్ లో ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సోఫా పైన కూర్చున్న గణపతి. ఓకే, బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ దాదాపు ఏం లేకుండా ఒక 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఆదియోగి మోడల్ బ్యాక్ డ్రాప్ లో తీసుకున్నట్టయితే. ఓకేనా? 10 ఫీట్ ఆదియోగి మోడల్. ఓకే, ఇక్కడ కూడా కలర్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ గా. మీరు ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం బుక్ చేసుకొని వెళ్ళిపోవడే. స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ, కుందన్స్ స్టోన్స్ అన్ని ఇచ్చారు. లాల్ బాక్ష రాజా మోడల్లో ఉన్న గణపతి సరస్వతి దేవి. అట్లనే ఇక్కడ ఏమో మనకు నెమలి ఇచ్చారు. లాల్ బాక్ష రాజా మోడల్లో ఉన్న గణపతి, సింహాసనం పైన కూర్చున్న గణపతి పెద్ద ఉంది. ఇక్కడ చూడరి 5 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడ ముంబై మోడల్లో ఇట్లా మనకు మస్తు ఎక్సలెంట్ కనబడుతుంది గణపతి చూస్తే మాత్రము. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఓకేనా? ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి. స్టోన్ వర్క్ ఇచ్చారు ఇక్కడ చూసిరా, స్టోన్ వర్క్ పంచ పైన. ఇక్కడ ప్రతి ఒక్క గణపతికి
కూడా నెంబరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే కొన్ని బుకింగ్ కూడా అయినాయి. చూద్దాం బుకింగ్ అయిన వాటిని కూడా చూద్దాము. అట్లనే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే గణపతి వచ్చేసి మనకు దాదాపు 8 feet ఉంటుంది. శేషనాగు బ్యాక్గ్రౌండ్లో శేషనాగు పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఓకే, మంచిగా ఇచ్చారు. కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. క్లోజా? ఓ బుకింగ్ అయింది. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ గణపతులు కూడా వస్తాయి. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్ లో. ఇక్కడ కూడా ఈ గణపతి వచ్చేసి మనకు 8 feet హైట్ అయితే ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. మనకు ఇటు సైడ్ ఏమో మనకు నందీశ్వరుని ఇచ్చారు. ఇటు సైడ్ మనకు ఇక్కడ కూడా మనకు నందీశ్వరుడు. ఓకే, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మూషిక వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపతి 3 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే, మంచిగా ఉంది చిన్నగా. అది ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలి వాహనం పైన కూర్చున్న గణపతి 6 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే, చాలా అట్రాక్షన్ ఉంది ఇక్కడ. నిజంగా మీరు ఇక్కడ ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మంచి గణపతులు అయితే ఉన్నాయి. మ్యాట్ ఫినిషింగ్ ఎక్సలెంట్ అసలుకి. నిజంగా చెప్తున్నా, మీరైతే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లోనేమో శేషనాగు ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ కూడా మనకు ఈ గణపతి వచ్చేసి 6 feet హైట్ అయితే ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ కూడా మనకు పంచ పైన కూడా స్టోన్ ఐటమ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూసిరా మన సింహాసనం డిజైనింగ్ వెరైటీకి ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా ఫేస్ కట్ చూడండి ఎట్లా ఎంత మంచిగా ఉందో. ఓకే, నెక్స్ట్ గణపతి వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో శివుడు ఇట్లా త్రిశూలాన్ని పట్టుకున్నాడు. ఓం సింబల్. ఓకే, ఇక్కడ కూడా గణపతి చూడండి ఎంత స్టైల్ కూర్చున్నదో, ఇట్లా గంభీరంగా ఇట్లా కూర్చున్నట్టు సింహాసనం పైన. ఓకే, ఇక్కడ కూడా సోఫా పైన కూర్చున్న బొజ్జ గణపతి. జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయరు. ఇక్కడ అయితే మనకు రాముని అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో. అట్లనే మనకు ఆరెంజ్ కలర్ జెండా. ఓకే, ఇక్కడ కూడా సోఫా పైన కూర్చున్న గణపతి డిఫరెంట్ స్టైల్ అయితే ఉన్నది. అంటే ఒక్కొక్క గణపతి ఒక్కొక్క మోడల్ లా కూర్చున్న టైపు అట్లనే బ్యాక్గ్రౌండ్ మార్చారు. డిఫరెంట్ అన్ని యూనిక్ పీసెస్ అన్నమాట. ఇక్కడ కూడా గణపతి వచ్చేసి మనకు 6 feet అబౌవ్ ఉంటుంది. ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి డిఫరెంట్ స్టైల్లో. ఇక్కడ చూసిన అన్ని గణపతులు కూడా డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనకు ఉన్నాయి. దాదాపు 5 feet 6 feet 7 feet వరకు ఉన్నాయి ఇందులో అయితే మనకు. ఓకే, ఇక్కడైతే మనకు 10 feet అబౌవ్ ఉన్నాయి ఇక్కడ 2 గణపతులు. ఓకే, అది వీడగుడు సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 6 feet హైట్. ఇక్కడ శేషనాగుడు అట్రాక్షన్ కనబడుతుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి ఇవి దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి చూడండి ఎంత మంచిగా ఉన్నదో. చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది వర్క్ మాత్రము. ఇక్కడ సైడ్ కూడా మన శంకర్ గణపతి మోడల్ కూర్చున్న గణపతి అదే మోడల్ కూర్చుని బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ మాత్రం వన్ సైడ్ ఇచ్చి హైలైట్ ఉన్నది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ ఫేస్ కట్ చూడండి ఎంత నీట్గా ఉన్నదో, చాలా ముద్దుగా మంచిగా కనబడుతుంది. ఇట్లా ఫినిషింగ్ వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కూడా స్టోన్ ఐటమ్ ఇచ్చారు పంచ పైన. ఓకే, మహారాజ్ చిన్న మోడల్ లాల్ బాక్షా రాజా మోడల్లో ఉన్న గణపతి. ఓకే, ఇక్కడ కూడా మనకు 6 feet హైట్ అయితే ఉంటుంది. బొజ్జ గణపతి అది. ఈ గణపతి మనకు 7 feet హైట్ అయితే ఉంటుంది. 25 నెంబర్ అంట. పెద్దగా ఉన్నది. ఓకే, ఇక్కడ కూడా లైన్ కోది అన్ని అవే గణపతులు. అంటే మనకు డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. అన్నీ కూడా నాందేడ్ సోలాపూర్కు సంబంధించిన గణపతులు అయితే మనకు ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా డిఫరెంట్ స్టైల్స్ అయితే మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా 6 feet 5 feet అయితే ఉన్నాయి. ఓకే, ఇవి పెద్ద గణపతి 8 feet అబౌవ్ ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. అటు సైడ్ ఇటు సైడ్ మనకు 2 ఏనుగులు ఇచ్చారు. సింపుల్గా నీట్గా ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా అబ్బోబ్బా రథం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మూషిక మహారాజు రథాన్ని తోలుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అట్లా మనకు అక్కడ చూసుకున్నట్టయితే ఏనుగు తల. ఓకే, అది ఇక్కడ పీట పైన కూర్చున్న బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ దాదాపు 8 feet అబౌవ్ ఉంటుంది. గణపతి వచ్చేసి 14 నెంబర్. ఇక్కడ కూడా గణపతి 6 feet హైట్ అయితే ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. సో ఇక్కడ కూడా సేమ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి. నాకు బ్యాక్గ్రౌండ్లోనేమో నెమలిలు ఇచ్చారు, రౌండ్ ఇచ్చారు. ఓకే, దాదాపు 8 feet వరకు ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఉంది చూడండి సింహాసనం. ఎక్సలెంట్ అసలుకి, చాలా నీట్గా ఉన్నది.
ఓకే, ఇక్కడ కూడా సింహాసనం, అన్ని సింహాసనాల పైన కూర్చున్న గణపతులు అయితే మనకి ఇందులో చాలా వరకు కనిపిస్తున్నాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. చలో ఇక్కడ కూడా మీకు 2 ఫీట్లే 3 ఫీట్లే గణపతులు స్మూత్ గా మంచిగా డిజైనింగ్ ఉన్నాయి గణపతులు. అదే ఇగో చిన్నపిల్లలు చూస్తే మాత్రం ఇక పరేషాన్ కాదు, గజ్జు మనడే అచ్చు తీసుకుపోవాలంటారు ఇక అంతే. ఇక సింహాసనం పైన కూర్చున్న గణపతి మీకైతే ఈ గణపతులు టక్క చూపిస్తా. చాలా నెంబర్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి ఫేస్ కట్ చూడండి, నిజంగా ఇట్లా గణపతి ఉన్నట్టే కనబడుతుంది, అట్లా ఉన్నాయి గణపతులు మాత్రము. ఇక్కడ కూడా సోఫా పైన కూర్చున్న గణపతి. ఓకే, ఇక్కడ కూడా ఇంకొక గణపతి ఉన్నది. ఈ సేమ్ మోడల్ అంటే డిఫరెంట్ స్టైల్స్, సేమ్ గణపతులు బట్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సన్ఫ్లవర్ పువ్వు. ఓకే, ఇక్కడ యూనిక్ కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మనకు ఏది సీతాకోక చిలుక వారేవా అట్రాక్షన్ ఉంది. ఇక్కడ చూడు అబ్బబ్బా, ఇక్కడ మనకు నెమలి వాహనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి మనకి ఇక్కడ చూసినాం కదా, ఈ గణపతులన్నీ 2 to 3 ఫీట్ హైట్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనకు మూషిక మహారాజ్ పైన కూర్చున్న గణపతి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మూషిక వాహనం పైన కూర్చున్న గణపతి, షట్కార్ గణపతి. పగిడి మోడల్ ఇచ్చారు, ఇట్లా మనకు మెరుపులతో మెరుస్తుంది ఇట్లా. ఓకే, మోడల్ ఉన్నది. ఇక్కడ కూడా మనకు నాందేడ్. ఇక్కడ చూడు కిరీటం ఎంత స్పెషల్ కనబడుతుంది చూసిరా. మనకు అటు సైడ్ ఇటు సైడ్ రెండు కూడా నెమలిలు, బ్యాక్గ్రౌండ్ లో కూడా నెమలి ఆర్చ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా ఫేస్ గా చూడండి, నిజంగా గణపతి ఉన్నట్టే కనబడుతుంది. ఇక్కడ మనం ఇంతకుముందు చూసినాం కదా శేషనాగుతో ఉన్న గణపతి. ఇక్కడ కూడా షట్కార్ గణపతి. స్పెషల్ గణపతి చూపిస్తాము, చూస్తే తీసుకుపోవాలనిపిస్తుంది. అంతేనా? వావ్, అంజమమ్మకు ఎక్కువ నచ్చిన గణపతి నచ్చిన గణపతి ఇదే. అది ఎంత మంచిగా ఉన్నాయి చూడు, ముంగట 3 ఏనుగులు. గణపతి మన పెద్దది కాదు, చిన్న గణపతి. బ్యాక్గ్రౌండ్ అడ్డు మాత్రం మస్తు ఇచ్చిరు, సూర్యకిరణాలు లాగా సూర్య భగవాన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడనేమో మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. పెద్దగా ఉన్నది, వెడల్పులో పెద్దగా ఉంది. 6 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అది డెకరేషన్ సూపర్ చేసుకుంటే మస్తు కనబడుతుంది మీకు. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న గణపతులు అన్నీ కూడా చూసిరు కదా. ఈ రోలో ఉన్నాయి, ఆ రోలో ఉన్నాయి, ఆ రోలో మొత్తం 3 రోలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాము. ఆ గణపతులు ఏ విధంగా ఉన్నాయి, అట్లనే బుకింగ్ అవుతున్నాయా లేదా అనేది విషయాలు అయితే మనం తెలుసుకుందాము. అన్న, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. అన్న వాళ్ళే మొత్తం దగ్గర నుండి చేపించుకుంటే అట్లనే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అన్న చెప్పాలి మరి, ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కలర్స్ అయితే పెట్టడం జరుగుతుంది? మేము 3-4 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. చాలా యూనిక్ చేద్దామని చాలా దూరం నుంచి తీసుకొచ్చినాం, మహారాష్ట్ర నుంచి పీసెస్. ఓకే, చాలా ఎర్లీగా స్టార్ట్ చేసినాం, ఎర్లీగానే బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, అంటే ఇంతకుముందు కూడా అంటే నాందేడ్కు సంబంధించిన గణపతులు కూడా ఉండేనా, లేదంటే ఈ సంవత్సరమే స్పెషల్ గా? ఈ సంవత్సరమే స్పెషల్గా తీసుకొచ్చాం. ఓకే, అంటే ఇంకా మోడల్స్ ఏమో నచ్చేటివి ఉన్నాయి ఇంకా? 100% వస్తాయి. ఓకే, ఇంకెన్ని మనకి యూనిక్ పీసులు రావచ్చు? ఒక 20-30 మోడల్స్ దాకా వస్తాయి యూనిక్ పీసెస్. ఓకే, ఇవే కాకుండా ఇంకా మనకు ఏ హైట్ వరకు గణపతులు ఉండొచ్చు? ప్రజెంట్ ఇదే హైట్ వరకు 5 నుంచి 10 వరకు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఓకే, నాందేడ్ నుంచి వచ్చేది మనకు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క మోడల్గా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవి కూడా ఒక 10 రోజుల్లో మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. నాందేడ్ మోడల్స్ కావాల్సిన వాళ్ళు కాస్త తొందరగా వచ్చి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు మాత్రం ఈ వీడియో చూసినాక మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ చేసేసుకోండి. ఆల్రెడీ దాదాపు 40% వరకు బుకింగ్ అయితే కంప్లీట్ అయింది. మీరైతే తొందరగా వచ్చేసేయండి. ఓకేనా? చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.